హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ లార్డ్ ఆఫ్ మిస్టరీస్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే ఇప్పుడే ఎపిసోడ్ 1 అండ్ 2 అయితే చూడడం జరిగింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1, 2 చూసిన తర్వాత నాకు కలిగింది ఒకటే ఫీలింగ్ భయ్యా. వావ్! ఐ మీన్ లైక్ లిటరల్లీ వావ్! అసలు నేను ఏం చూసా? ఐ మీన్ ఏం చూసాను? కొంచెం సేపు ఆ స్టోరీని అర్థం చేసుకున్న తర్వాత, ఆ డెప్త్ తెలిసిన తర్వాత ఇంకా పిచ్చ పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. జస్ట్ 2 ఎపిసోడ్స్ తోటే క్రేజీ అనిపించింది నాకైతే స్టోరీ చూసుకుంటే. బట్ స్టిల్ ఇంకా ఏం పెద్దగా రివీల్ కాలేదు. బట్ దాన్ని డిజైన్ చేసిన విధానం నాకు బ్రహ్మాండంగా అనిపించింది. స్టోరీని డిజైన్ చేసిన విధానం ఈజ్ అబ్సల్యూట్ బ్యూటీ అనమాట. బట్ అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థం చేసుకోండి, మీకు కూడా బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఎనివే దీని డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు కొన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. సో లార్డ్ ఆఫ్ మిస్టరీస్ ఇదొక చైనీస్ నవెల్ అనమాట. దీన్ని కటిల్ ఫిష్ దట్ లవ్స్ డవింగ్ అనే ఒక క్రియేటర్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇది ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్లో చైనీస్ యానిమేటెడ్ స్టూడియో నుంచి అయితే మనకి ఒక యానిమేషన్ సిరీస్కి అయితే వచ్చేసింది. ఎస్, ఇది యాక్చువల్గా యానిమే కాదు, బికాస్ ఇది జపాన్ వాళ్ళు చేయలేదు. ఇది చూసుకుంటే చైనీస్ నుంచే వచ్చింది. బట్ స్టిల్ తర్వాత చూసుకుంటే వీళ్ళు జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారంట. క్రంచ్ రోల్ ఆల్రెడీ రిలీజ్ చేసింది 2 ఎపిసోడ్స్. బట్ నేను జపనీస్ కూడా సేమ్ డే వస్తుందేమో అనుకున్నా, రాలేదు జపనీస్ ఇంగ్లీష్ ఇంకా. నేను ఆడియో రికార్డ్ చేస్తున్న టయానికి, ఎందుకంటే ఈ రోజే జూన్ 28వ తారీఖున ఎపిసోడ్స్ వచ్చే 2 చూసి ఆడియో రికార్డ్ చేస్తున్నా. సో ఫర్ ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. బట్ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత అండ్ యానిమేని చూడకుండా ఆగలేకపోయాను అనమాట. సారీ, యానిమే అంటున్నానంటే యానిమేటెడ్ సిరీస్ని. సో అందుకే వెంటనే అయితే చూశాను. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత బ్రహ్మాండంగా నచ్చింది. ఎనీవే దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో చూసుకుంటే క్లైన్ మొరటి అనమాట. బట్ తన బాడీలో ఉండేది జోయ్ ముగ్రీ. సో తను చూసుకుంటే తన ప్రపంచం నుంచి ఇక్కడికైతే ట్రాన్స్మిగ్రేట్ అయితే అవుతాడనమాట. ట్రాన్స్మిగ్రేట్ ఏంటంటే ఇది సింపుల్ రీఇన్కార్నేషన్ లాగే. తన సోల్ అంటే తన ఆత్మ అయితే వచ్చి ఇంకొక ప్రపంచంలో ఉన్న క్లైన్ మొరటీలోకి అయితే చిక్కుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లైన్ మొరటి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఏమీ గుర్తుండవు క్లైన్ మొరటి గురించి, బికాస్ తను అప్పుడే వచ్చాడు కాబట్టి. బట్ స్లోగా తన గురించి తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత ఆ ప్రపంచంలోకి ఎలా అడాప్ట్ అవుతాడు, అసలు తను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు దీంట్లో ఈ ప్రపంచంలోనేమో ఇదొక విక్టోరియన్ వరల్డ్ అనమాట. అంటే 19th సెంచరీ ఉండే ప్రపంచంలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్నో మిస్టరీస్ ఉంటాయి, ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, ఎన్నో పోషన్స్ అవి ఇవన్నీ చాలా ఉంటాయి. సో అసలు ఈ ప్రపంచంలో తనెవరు, క్లైన్ ఎవరు, తన సూసైడ్ గురించి ఏంటి, అసలు తన ప్రపంచానికి తిరిగి వెళ్ళడానికి ఏం చేస్తాడనేది ఈ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకైతే. బికాస్ ఎపిసోడ్ 1 వెళ్ళిపోయే పేసింగ్, ఎపిసోడ్ 1 డైరెక్షన్ చూసుకుంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ దాని యొక్క అర్థం చేసుకున్న తర్వాత ఆ డైరెక్షన్ మీకు పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. ఐ మీన్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. డైరెక్షన్ వైజ్గా చూసుకుంటే ఎపిసోడ్ 1 క్రేజీ అనిపించింది. ఎందుకంటే స్టోరీ చాలా క్విక్గా వెళ్ళిపోతుంది. అండ్ ఎక్కడ కూడా చూసుకుంటే టీము జనాలకు అర్థం కాదేమో, జస్ట్ కొంచెం స్లోగా టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లేదు. జస్ట్ స్టోరీ ఎలా ఫాలో అవుతుందో అలాగే వెళ్ళిపోదాం, వాళ్ళే కావాలంటే అర్థం చేసుకుంటారు, అప్పుడే స్టోరీలో ఉండే గొప్పతనాన్ని, డైరెక్షన్ని పొగడగలరు అన్నట్టుగా అయితే టీం అయితే యానిమేట్ చేసిందనమాట. నాకదైతే బ్రహ్మాండంగా నచ్చింది. యాజ్ ఎ సెడ్ ఎపిసోడ్ 1 స్టార్టింగ్ నుంచే చాలా క్విక్గా వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ గురించి ఒక్కసారి డెప్త్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్రేజీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 2లో క్యారెక్టర్స్ గురించి ఇంకా తెలుసుకున్న తర్వాత ఇంకా బ్రహ్మాండంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ పవర్ అవేకెనింగ్ సీన్ ఏదైతే ఉందో, వావ్ బ్యూటీ భయ్యా, బ్రహ్మాండంగా అనిపించింది. ఎస్పెషల్లీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయి. సో ఇక్కడ వాళ్ళు 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం బెస్ట్ పని అయిపోయింది. ఎందుకంటే ఐ థింక్ టీం కూడా తెలుసు, అందుకే 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తుంటారు. అదేంటంటే ఓన్లీ సింగిల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటే స్టోరీకి అంత ఈజీగా కనెక్ట్ గారు. అండ్ జనాలకు కూడా కొంచెం ఏదో వెలితి కలుగుతుంది అనమాట. ఎపిసోడ్ 1 ఒక్కడు చూసి తర్వాత ఎపిసోడ్ 2 కోసం 1 వీక్ వెయిట్ చేయాలంటే. బట్ ఆ ఇష్యూస్ లేకుండా వీళ్ళు చూసుకుంటే 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం విచ్ వాజ్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ కంటిన్యూషన్ ఉండి ఆ 2 ఎపిసోడ్స్ చూస్తేనే స్టోరీకి అయితే ఇంకా డీప్గా అయితే కనెక్ట్ కాగలుగుతారు. అండ్ క్యారెక్టర్స్ కూడా బాగా తెలుసుకోగలుగుతారు, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. వాళ్ళు చేయడం అయితే బాగా నచ్చింది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాల పైనే ఉంది, విచ్ వాజ్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఓపెనింగ్ అనేది ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఎండ్ క్రెడిట్స్ తర్వాత ఒక చిన్న ఓపెనింగ్ లాగైతే పెట్టారు. అండ్ దానికైతే వాళ్ళు ఎక్కువ టైం తీసుకోకుండా ఎపిసోడ్ మీద బాగా ఫోకస్ చేశారు. అండ్ నాకు అది బాగా నచ్చింది. సో ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు వెళ్తున్న డైరెక్షన్ వైజ్గా కావచ్చు, అండ్ స్టోరీని వాళ్ళు డిజైన్ చేసుకున్న విధానం చూసుకుంటే నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను లిటరల్లీ తోపనే చెప్తాను. అండ్ ఇదే ఫ్లోలో వెళ్తే బాగుంటుంది.
అండ్ ఇక్కడ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే లిటిల్ బిట్ నాకు కొంచెం కనెక్ట్ కాలేదు కొన్ని చోట్ల. ఐ మీన్ తోపుంది. ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్ ఆ సీజీఐ చూసుకుంటే చాలా రియలిస్టిక్‌గా ఎంత బావుందంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. బట్ కొన్ని చోట్ల చూసుకుంటే వాళ్ళు వాటిని యానిమేట్ చేయడానికి ట్రై చేసి ఫంబుల్ అయిపోయారనే చెప్పాలి. లైక్ ఎలా అంటే కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, అవి స్టిల్ ఫ్రేమ్స్‌గా ఉంటేనే చూడడానికి బావుంటాయి. బట్ వాటిని యానిమేట్ చేయాలని చెప్పి స్క్వీజ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది కొన్ని సీన్స్‌లో చూసుకుంటే. ఆ ఒక్కటే సింపుల్‌గా చూసుకొని ఏదైనా యానిమేషన్ పెట్టుంటే బాగుండేమో అనిపించింది. అండ్ అంతేకాకుండా క్యారెక్టర్ యానిమేషన్‌లో కూడా చూసుకుంటే కొన్ని చోట్ల అయితే లెఫ్ట్ ఔట్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. లైక్ బిట్‌గా కట్ అయిపోయినట్టయితే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యానిమేషన్ అయితే చించి పడేశారు. బట్ యాజ్ ఐ సెడ్ బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే 2డీ యానిమేషన్‌తో పోలిస్తే దీంట్లో సీజీ ఎక్సలెంట్ ఉంది. బట్ కొన్ని చోట్ల వాళ్ళు స్క్వీజ్ చేయాలన్నట్టుగా అయితే ట్రై చేశారు. అవి తప్పించి అండ్ 2డీ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే 2డీ యానిమేషన్ ఓవరాల్‌గా పర్లేదు బానే అనిపించింది సో ఫార్ చూసుకుంటే. అక్కడ 2, 3 చోట్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. లైక్ యాజ్ ఐ సెడ్ కట్ అయిపోయినట్టుగా ఫీలింగ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి 2డీలో కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే కనిపించలేదు. బట్ చూడడానికైతే లుకింగ్ గ్రేట్. కంపోజిషన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి ఓవరాల్‌గా చూసుకుంటే. మీకు కొంచెం అఫోర్డబుల్ స్టైల్ అయితే కనిపిస్తుంది. లైక్ కంప్లీట్‌లీ ఫినిష్డ్ ప్రొడక్ట్ లాగా అయితే ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లమ్ అయితే ఉండదు కొన్ని చోట్ల తప్పించి. మిగతా అంతా కూడా బాగుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ అన్నారు. ఆల్రెడీ అన్ని ఎపిసోడ్స్ అయిపోయారన్నారు. సో కొన్ని కేర్ తీసుకొని ఉంటే బాగుండేమనిపించింది కొన్ని సీన్స్‌లో. బట్ ఓవరాల్‌గా డిసప్పాయింట్‌మెంట్ ఏం లేదు. జస్ట్ కొన్ని చోట్ల అయితే అదొక మచ్చలాగా అనిపించిందనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ యానిమేషన్ విషయానికొస్తే. బట్ ఈ సిరీస్‌లో నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే మ్యూజిక్ భయ్యా. అసల ఆ వరల్డ్‌కి సెట్ అయ్యేటట్టు ఆ మ్యూజిక్ అయితే యాప్ట్ ఉంది. అండ్ మ్యూజిక్ వింటున్నంత సేపు లైక్ లిటరల్లీ ఒక్కొక్క సీన్‌ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళింది మ్యూజిక్. అదే బెస్ట్ థింగ్ అని చెప్పుకోలే. ఎందుకంటే యానిమేషన్ ఎంత బాగున్నా కానీ మ్యూజిక్ దానికి తగ్గట్టుగా లేకపోతే అంత గొప్పగా అనిపించేది కాదు. ఇక్కడ ఆ యానిమేషన్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యూజిక్ కొట్టి అండ్ ఆ యానిమేషన్ సీన్స్‌ని అయితే ఇంకొక రేంజ్‌కి అయితే తీసుకెళ్ళిపోయాయి. మ్యూజిక్ ఈజ్ అబ్సల్యూట్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు ఈ సీరీస్‌కి. కంపోజిషన్ ఎవరో కానీ చించి పడేశారు. ఇక ఆ తర్వాత డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే చైనీస్‌కి నేను ఇప్పటికీ కనెక్ట్ కాలేకపోతున్నాను. సో లైక్ అది నా ప్రాబ్లమా లేకపోతే ఓవరాల్‌గా చైనీసే బాగోదో నాకు తెలీదు కానీ, ఆ చైనీస్‌లో ఏది చూడాలన్నా గానీ పెద్ద గొప్పగా అనిపించదు. అంత మంచి యానిమేషన్ సీరీస్‌ని చూస్తున్నంత సేపు కూడా ఆ లాంగ్వేజే నాకొక్కటే ప్రాబ్లమ్ అనిపించింది. ఐ మీన్ వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే నాకు సబ్‌టైటిల్స్ చదువుతుంటే కొంచెం తికమక అయిపోతున్నా. లైక్ ఆ లాంగ్వేజ్‌ని కరెక్ట్‌గా మైండ్‌లోకి ఎక్కించుకోలేకపోతున్నాం. ఐ మీన్ నేను కొన్ని సినిమాలు చూసాను చైనీస్‌యి. బట్ అప్పుడు ప్రాబ్లమ్ అనిపించలేదు. లైక్ ఓన్లీ యానిమేషన్ వరకే ఆ ప్రాబ్లమ్ నాకు కలుగుతుంది ఎందుకో కానీ. లైక్ మేబీ డబ్బింగ్ అంత గొప్పగా చెప్పరేమో చైనీస్ వాళ్ళు చూసుకుంటే. ఎందుకంటే కొన్ని డ్రామాలు చూశాను, కొన్ని మూవీస్ కూడా చూశాను చైనీస్‌లోనే. అవి బానే ఉంటాయి. బట్ వన్స్ యానిమేషన్ విషయానికొస్తే అవి పెద్ద గొప్పగా అనిపించవు డబ్బింగు. కనెక్ట్ కాలేకపోతాం. ఆ సబ్‌టైటిల్స్ మీద కూడా ఫోకస్ చేయలేము కొన్ని డైలాగ్స్ వల్ల. బట్ స్టిల్ నేను కనెక్ట్ కాలేదు. జాపనీస్ వస్తే వన్స్ అగైన్ మళ్ళీ సీరీస్ వస్తే జాపనీస్‌లో చూసుకుంటే దాంట్లో డౌటే లేదు. సో ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే స్పాయిలర్స్ లేకుండా చెప్పాలని చూస్తున్నా కాబట్టి స్టోరీ రివీల్ చేయలేదు. అండ్ ఒకటైతే చెప్తాను, ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ సీరీసెస్‌గా అయితే మారబోతుంది. దాంట్లో డౌటే లేదు. వెంటనే వెళ్ళిపోయి చూసేయండి. అండ్ చెఫ్స్ కిస్ భయ్యా క్రేజీ అనిపించింది 2 ఎపిసోడ్స్ కూడా. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అండ్ డోంట్ మిస్ ఇట్. సో లాట్ ఆఫ్ మిస్టరీస్ ఎవరికైనా అర్థం కాలేదా ఎపిసోడ్ 1, 2 అనేది కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. డెఫినెట్లీ చాలామంది కామెంట్ చేస్తారు అర్థం కాలేదని. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దెమ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.